హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరూ? అందరైతే బాగున్నారే అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఇక ఈ రోజు అయితే నా ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో చూపిస్తాను. ఇక ఈ వ్లాగ్ వచ్చేసి అమావాస్య రోజు వ్లాగ్ అండి. వీడియో నిండి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అమావాస్య రోజు నేను చేసుకునే కొన్ని చిన్న చిన్న పనులు అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. అమావాస్య రోజు నేను ఏమేమి చేస్తానని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో నిండి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అట్లనే ఎవరైనా ఈ వీడియోని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా. అమావాస్య రోజు ఎగ్జాక్ట్గా 5:30 దాటిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసిన తర్వాత నేనైతే ఈ పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇక ఈరోజు వచ్చేసి ఉప్పు దీపం ఇలా కొన్ని అయితే నేను పెడుతున్నాను. వీడియోలో కంటిన్యూస్లో నేను చెప్తాను, మీరు వెండి వరకు చూసేయండి. ఇక అమావాస్య రోజు ఇట్లా చేసుకోవాలని చెప్పేసి నాకైతే స్పెషల్గా అయితే ఏం తెలియదు. నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నది. మా అత్తమ్మ అయితే చెప్పేది ఇట్లా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, అమావాస్య రోజు ఎలాంటి దిష్టి తగలకుండా ఉంటుంది అని చెప్పేసి మా అత్తమ్మ అయితే అప్పుడు చేసేదంట. నా పెళ్ళైనప్పుడు అయితే 1-2 సార్లు చేసింది. కానీ ఉప్పు దీపం అయితే చాలా సార్లు పెట్టుకున్నాం. నేను కూడా పెట్టుకున్నప్పుడల్లా భలే అనిపించేది. ఇంట్లో చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండేది అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇట్లా చేసుకుంటే మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఎప్పుడు ఇట్లనే చేసుకుంటా. స్పెషల్గా అయితే ఏం లేదు. ఇంకా ఈరోజు అమావాస్య కదా, ఈరోజు ఇంకొంచెం స్పెషల్గా చేద్దామని చెప్పేసి ఇట్లయితే చేసుకుంటున్నా. చూడండి ఉప్పు దీపం నేను ఎట్లా పెట్టుకుంటానో మీకైతే నేను చెప్తా వినండి. ఫస్ట్ అయితే ఏదైనా రాగి లేదా ఇత్తడి ప్లేట్ తీసుకోవాలి. ఒక పెద్ద కంచుడు తీసుకోవాలి, 2 చిన్న కంచులు అయితే తీసుకోవాలి. ఉప్పు దీపానికి కింద ఉన్న రాగి లేదా ఇత్తడి ప్లేట్కి అయితే మొత్తం పసుపు రుద్దేసుకోవాలి. అట్లనే కంచులకు కూడా మొత్తం పసుపు రుద్దేసుకోవాలి. ఇంకా కుంకుమ, పసుపు, బియ్యం పిండితో అయితే బొట్లు అయితే మంచిగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం పెద్ద కంచుడు తీసుకున్నాం కదా, దాంట్లో అయితే కల్లుప్పు అంటారు కదా, దొడ్డుప్పు, దాన్ని అయితే వేసుకున్న తర్వాత 2 కంచుట్లు మీద పెట్టుకొని దాంట్లో ఒత్తి వేసి దీపం అయితే వెలిగించుకోవాలి. దీన్నే ఉప్పు దీపం అంటారు. నేను నా వీడియోస్లలో కూడా చెప్పిన ఉప్పు దీపం ఎట్లా పెట్టుకోవాలని చెప్పేసి మన వీడియోస్ షార్ట్ వీడియోస్లో ఉంటుంది. నేనైతే ఇట్లనే ఉప్పు దీపం అయితే పెట్టుకుంటున్నాను. నాకైతే మా అత్తమ్మ చెప్పింది, అదే ప్రాసెస్ అయితే నేను ఫాలో అవుతా. ఇక ఈ ఉప్పు దీపం పెట్టిన తర్వాత నెక్స్ట్ దీపం కొండెక్కిన తర్వాత నెక్స్ట్ డే సాల్ట్ ఏం చేయాలని చెప్పేసి చాలామందికి డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. ఇక ఆ సాల్ట్ అయితే ఎవరి తొక్కని ప్రదేశంలో వేయాలి, లేకపోతే అదే సాల్ట్ని మనం వాటర్లో కరిగించి చెట్లకైనా వేయొచ్చు అనమాట. మీకు అలా వేయడం ఇష్టం లేకపోతే ఎవరి తొక్కని ప్లేస్లలో అయితే మనమైతే ఆ సాల్ట్ని అయితే వేయొచ్చు. అమావాస్య రోజు ఇలా చేసుకోవాలి, ఉప్పు దీపం పెట్టుకోవాలి, నిమ్మకాయలు పెట్టుకోవాలి, పసుపుకు ఇట్లా అని చెప్పేసి ఇట్లా చేసుకుంటేనే కోట్లలో డబ్బులు వస్తాయి, లక్షలలో అప్పులు తీరుతాయి అని చెప్పేసి నా ఒపీనియన్ అయితే కాదు. కానీ మనకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నేనైతే ట్రై చేశాను, నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. మనం ఎంత సంపాదించినా కొన్నిసార్లు ప్రశాంతత లేకపోతే సంపాదించిన దానికి వాల్యూ ఉండదు కదా. మనం ఎంత సంపాదించినా మనం కోరుకునేది ఒక్కటే, ప్రశాంతతమైన లైఫ్ కావాలని చెప్పేసి మనం కోరుకుంటాం కదా. మనకి ఎట్లాంటప్పుడు ప్రశాంతంగా ఉంటుందో అలాంటివి చేసుకుంటే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. ఒకసారి అనుకుంటానే అయితే ఇట్లా చేసినా, నాకు చేసినప్పుడు మంచిగా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు ఇలా చేసుకుంటే అమావాస్య కలిసి వచ్చింది కదా, శుక్రవారం రోజు అమావాస్య కలిసి వచ్చింది, ఇలా చేసుకుంటే మంచి జరుగుతుందేమో అని చెప్పేసి నేనైతే ఇట్లా చేసుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే 2 దీపాంతలు అయితే తీసుకోవాలి. ఒక దాంట్లో 2 దీపపు కుందులు, ఇంకో దాంట్లో 2 దీపపు కుందులు తీసుకొని ఒక నిమ్మకాయ అయితే తీసుకొని మిడిల్లోకి కట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా. ఇంకా కట్ చేసుకున్న తర్వాత ఒక దానికైతే కుంకుమ, ఇంకొక దానికైతే పసుపు అయితే నిండుగా పెట్టాలి. ఇట్లా కొట్టొచ్చినట్టు పెట్టాలన్నమాట. అప్పుడే మనకు ఎట్లాంటి దిష్టి ఉన్నా, ఇరుగు పొరుగు వాళ్ళ దిష్టి ఉన్నా తొందరగా తొలగిపోతుందని చెప్పేసి నా నమ్మకము, మా అత్తమ్మ నమ్మకము, ఇంకా ఎవరి నమ్మకం వాళ్ళది కదా. ఇక మన దగ్గర ఉన్న కొన్ని ఫ్లవర్స్తోనైతే డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే నిమ్మకాయలకు పసుపు కుంకుమ పెట్టుకున్నా కదా, అదైతే బయట అయితే అష్టదళ ముగ్గు వేసి గడపలకైతే అటొకటి ఇటొకటి అయితే పెట్టుకున్నా. ఇలా పెట్టడం వల్ల ఎలాంటి దిష్టి అనేది మన ఇంటికి తగలకుండా ఉంటుందన్నమాట. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని అయితే చేయండి. మనం ఎక్కడెక్కడో బయట తిరిగి వస్తారు, మనం తిరగకుండా మన ఇంట్లో వాళ్ళైతే ఎక్కడెక్కడో బయట తిరిగి వస్తారు కదా, గాలి అలాంటివన్నీ తగులుతూ ఉంటాయి కదా. ఇలా చేయడం వల్ల కొంచెం అన్న రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక ఈరోజు అమావాస్య ప్లస్ ఫ్రైడే కాబట్టి నేనైతే బయట తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టుకున్నా. నెక్స్ట్ ఇంకా నేను ఫ్రైడే రోజు చేసేవి కొన్ని పనులు ఉంటాయి కదా, రాగి కలశంలో వాటర్ పోసుకొని అట్లాంటివి అయితే అవన్నీ చేసినా అనమాట. మార్నింగే చేసుకున్నా అవన్నీ. ఇంకా ఈరోజు ఈ ఉప్పు దీపం వచ్చేసి దేవిని పూజా మందిరంలో అయితే పెట్టట్లేదండి. నేను మా ఈశాన్యం వైపు లక్ష్మీ అమ్మవారు ఉంటుంది కదా, అక్కడే పెట్టిననమాట. ఈశాన్యం వైపు పెట్టుకుంటే మంచిదని చెప్పేసి నేనైతే యూట్యూబ్లో విన్నా ఒకళ్ళు చెప్పడం, ఇంకనైతే అక్కడే పెట్టుకున్నాను అనమాట సాల్ట్ ఉప్పు దీపము. ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ పెట్టిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా దీపం అయితే వెలిగించుకున్నాను. నెక్స్ట్ ఇంకా రాగి చెంబులో వాటర్, ఇంకా ఫ్లవర్స్ అక్కడ రెగ్యులర్గా నేను ఫ్రైడే రోజు చేసేవి అలాగే ఉన్నాయన్నమాట.
ఇట్లా చేస్తే డబ్బులు వస్తాయి, అట్లా చేస్తే ప్రశాంతంగా ఉంటారు, ఇట్లా చేస్తే అదవుతుంది, అట్లా చేస్తే ఇదవుతుంది అనే ప్రాసెస్లో కాకుండా ఒక్కసారి కరెక్ట్గా ఆలోచించండి. నేను చెప్పింది నిజమే అని మీకు అనిపిస్తుంది. నేనైతే ట్రై చేశాను కదా, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా ఈ ఉప్పు దీపం వచ్చేసి అమావాస్య రోజే కాకుండా ప్రతి శుక్రవారం మంగళవారాల్లో కూడా మనమైతే ఈ ఉప్పు దీపం అయితే పెట్టుకోవచ్చు. ఇక ఈరోజు అమావాస్య ప్లస్ శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి ఈ ప్రాసెస్ అయితే నేను చేస్తున్నాను. మా ఇంట్లో నేను, నా భర్త, నా పిల్లలు, నా అత్త, మా అమ్మ మేమందరం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి చిన్న చిన్న పనులు నాకు తెలిసినవి కొన్ని అయితే నేను చేస్తూ ఉంటానన్నమాట. నాకు రాకుండా ఒకళ్ళని అడిగి తెలుసుకొని యూట్యూబ్లో చూసి మరీ చేస్తాను. ఎందుకంటే మనం హ్యాపీగా ఉండాలి కదా, ఉన్నన్ని రోజులు మనం హ్యాపీగా ఉండాలి, ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచాలని చెప్పేసి నా ఫిలాసఫీ అన్నమాట. ఇంకా ఈ ఉప్పు దీపం చూస్తుంటే నాకు ఒక మంచి సాంగ్ గుర్తొస్తుంది, పాడేస్తాను వినండి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి, కాళ్ళకు గజ్జలు కట్టింది, మెడలో హారములేసింది, పిలిచిన వెంటనే పలికింది, అడిగినంతనో ఇచ్చింది. భాగ్యములిచ్చు భాగ్యలక్ష్మి, వరములనిచ్చు వరలక్ష్మి, సంతాననిచ్చు సంతానలక్ష్మి, ధాన్యమునిచ్చు ధాన్యలక్ష్మి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి. ఈ చిన్ని పాట ఎలా ఉందో ఖచ్చితంగా మీరైతే కామెంట్లో షేర్ చేసేయండి. ఇక ఈరోజు ఇదన్నమాట. అమావాస్య రోజు ఫ్రైడే రోజు కలిసి రావడం వల్ల ఇలా అయితే నేను పూజ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కూడా నాకైతే కామెంట్లో షేర్ చేసేయండి. ఇక ఇక్కడైతే పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా నేనైతే ధూపం వేసి మొక్కుకున్నాను అనమాట. అక్కడ కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. రోజు ఫ్రైడే రోజు అమావాస్య రోజు నా ఈవినింగ్ రొటీన్ వచ్చేసి ఇదన్నమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.